ఇక తెలంగాణలో నిర్బంధ పాలన కొనసాగుతుంది. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు. మీడియా ప్రతినిధులను కూడా వదలడం లేదు. హెచ్సియులో 400 ఎకరాల భూమి అమ్మాలని రేవంత్ ప్రభుత్వం చూస్తుంది. తమ భూమి అమ్మడంపై విద్యార్థులు బగ్గుమన్నారు. విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. దానిని రేవంత్ సర్కార్ జీర్ణించుకోవటం లేదు. అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. హెచ్సియులో అరెస్ట్ వీడియోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షేర్ చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం అమల్లో ఉందా అని నిలదీశారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం ఏంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం గురించి, వాక్ స్వాతంత్ర్యం గురించి రాహుల్ గాంధీ మాట్లాడతారు కదా, మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదేంటి అని కేటీఆర్ నిగ్గదీసి అడిగారు. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటా అని క్వశ్చన్ వేశారు. ఈ విధంగా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లివిల్ చెప్పండి, ఈ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి పోలీసుల అరాచక పర్వానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఏదైతే 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేయాలని చూస్తున్న కుట్రను పటాపంచలు చేసేందుకు ఆ హెచ్సియు విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మొన్న అసెంబ్లీలో ఆ హెచ్సియు విద్యార్థులను దుండనక్కలుగా పోల్చిన నేపథ్యంలో విద్యార్థులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వ అణచివేత ధమాకాండ విపరీతంగా పెరిగిపోయిందని కూడా ఈ సందర్భంగా వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. ఇలా ఏదైతే ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరిని ఈడ్చుకుపోతూ పోలీస్ స్టేషన్ లో తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా మందికి దెబ్బలు తాకాయి. అయినా కూడా పట్టింపు లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు, పోలీసులు కూడా చూసినట్టుగా వ్యవహరిస్తున్న తీరును వల్ల దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మంచి పేరుంది. ఇలాంటి తరుణంలో విద్యార్థుల పైన పాశవికంగా దాడి చేయడం పట్ల కూడా యావత్ తెలంగాణతో పాటు దేశంలో ఉన్న మేధావులంతా కూడా ఇవాళ ఆలోచన చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే విద్యార్థుల పైన కావచ్చు, ఒక మీడియా కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టుల పైన దాడికి సేపు నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అణచివేత దమనకాండ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాష్ట్ర ఏదైతే ఆ ఏఐసిసి రాహుల్ గాంధీకి సంబంధించిన వ్యవహారాలు కూడా ఈ విధంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఏదైతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ ఈ అంశంలో ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసు అరాచకత్వం, దమనకాండను విచ్చలవిడిగా పెరిగిపోయిందని, మీడియాపై సైతం అరెస్ట్ చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలను నిరసించే ప్రజా గొంతుకులను బంధిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన కవర్ చేస్తున్న జర్నలిస్టులపై విచ్చలవిడిగా దాడులు చేస్తూ అరెస్ట్ చేయడం హేమమైన చర్యగా ఆయన విచారం వ్యక్తం చేశారు. వందలాది ఎకరాల పచ్చని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు వేలం వేయడానికి యూనివర్సిటీ ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల, జర్నలిస్టుల పట్ల కూడా పోలీసులు ఈ విధంగా దమనకాండ చేసి అరెస్ట్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను, భావప్రకటన హక్కును అణచివేస్తున్న తీరును ఏమాత్రం అమోఘ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు? సామాన్య ప్రజల్ని కాదు, స్టూడెంట్స్ ని కాదు, ఎందుకని మీడియా జర్నలిస్టులను కూడా ఎందుకని వదలటం లేదు? ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది? ప్రశ్నించే గొంతుకులను అణచివేయడంలో భాగంగా ఈ ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో జర్నలిస్టులను అరెస్ట్ చేసిన దాఖలాలు చూసాం. వాళ్ళ మరొకసారి ఏదైతే 400 ఎకరాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా వేలం వేస్తున్నారని తెలిసి ఇప్పటికే అక్కడ జేసీబీలు కూడా వచ్చి ఫారెస్ట్ అంతా క్లీన్ చేస్తున్న తరుణంలోనే అటు స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో మీడియా కవరేజ్ వెళ్ళింది. మీడియా కవరేజ్ అంటే ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనం రేపుతుంది. అటు రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో హెచ్సియు సందర్శించి వారికి మీకు అండగా ఉంటుందని గతంలో చెప్పారు. కానీ వాళ్ళు ఎందుకు ఈ విధంగా వస్తలేరని చెప్పేసి ప్రశ్నిస్తున్న నేపథ్యంలోనే జర్నలిస్టులను పైన దాడి చేసి, అమాయకంగా దాడి చేసి అరెస్ట్ చేస్తున్నారు. పత్రికా స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలు ఇస్తారు, కానీ తెలంగాణ తమ సొంత పార్టీ పనులు జరుగుతున్న అరాచకత్వం మౌనం ఎందుకని జర్నలిస్టులు నివేదిక పట్లని ఈ విధంగా అరెస్ట్ చేస్తున్న దాఖలాలు ఉదంతంగా చెప్పవచ్చు అని చెప్పేసి కూడా వర్కింగ్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎప్పటికైనా పక్కన పెట్టి ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ మోసపూరిత ప్రభుత్వం ఇప్పటికైనా తమ పార్టీకి ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సూచించారు. అదుపులో తీసుకున్న విద్యార్థులతో పాటు జర్నలిస్టులను దేశవ్యాప్తంగా విడుదల చేసి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. అయితే ఏదైతే రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో కూడా హెచ్సికి వచ్చారు, హెచ్సిలో జరిగిన గత ఉదంతాలను ఉదాహరించి అనేక సందర్భాల్లో కూడా ఉపన్యాసాలు గడిచారు. పత్రికా స్వేచ్ఛ అంటూ పెద్ద ఎత్తున ప్రచార ఆర్పాటాలు చేశారు.
కానీ ఇక్కడ జరుగుతున్న ఈ వ్యవహారాన్ని మాత్రం ఇప్పటికి కూడా నిమ్మకు నిరెత్తినట్టు వేరుస్తున్న తీరును కూడా ఇవాళ విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా మండిపడుతున్నారు. చాలా మంది విద్యార్థినులు అర్ధరాత్రి వరకు నిరసన తెలిపారు. వారిపైన అమాయకంగా దాడి చేసి వారు లాక్కెళ్లిన దృశ్యాలు వల్ల యావత్ దేశమంతా కూడా గమనిస్తుంది. లాక్కెళ్లి ఏదైతే ఒక పోలీసు వాహనాల్లో కుక్కి పెట్టిన పరిస్థితి వల్ల ఉందంటే హెచ్సిలో ఎలాంటి ఘటన ఉందో ఎలా జరుగుతుందో అనేది కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగానే బీఆర్ఎస్ వర్గంగా కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు కూడా చదువుకుంటారు. ఈ నేపథ్యంలో వారు 400 ఎకరాల ల్యాండ్ను కాపాడే క్రమంలోనే నిరసన చెప్తున్నారు. ఇది ప్రజల హక్కు, తెలంగాణ హక్కు. ఈ నేపథ్యంలోనే ఒక నిరసన తెలుపుతుంటే వారిపైన ఈ దాడులు, ఈ ఏమైన అరెస్టులు ఏందని చెప్పేసి కూడా మండిపడ్డారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ ఈ ఉదంతాల పైన ఇక్కడ ఉన్న పార్టీకి ఒక సూచన చేయాలి. ఇక్కడ వెంటనే ఆ భూముల వేలాన్ని రద్దు చేయాలి, విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛని గగ్గోలు పెట్టే రాహుల్ గాంధీ, దేశవ్యాప్తంగా రాష్ట్రంగా ముక్కు పట్టుకొని తిరిగి రాహుల్ గాంధీ ఇక్కడ జరుగుతున్న స్వేచ్ఛ పైన కుట్రలు, స్వేచ్ఛ పైన సంఖ్యలు కనిపించట్లేదని చెప్పేసి కూడా విద్యార్థులంతా కూడా తొమ్మెత్తిపోస్తున్న పరిస్థితి. వేరే రాహుల్ గాంధీ అని చెప్పేసి కూడా నిలదీస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. గతంలోనే 400 ఎకరాలకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలు జరిగితే మేము అమ్మట్లేదని ఒక ఐటీ శాఖ మంత్రి జవాబిస్తే, అదే ముఖ్యమంత్రి మేము ఖచ్చితంగా అమ్ముతాం, అమ్మడానికి అడ్డవరస్తులు చూస్తామని చెప్పిన మాటలు కావచ్చు, అక్కడ విద్యార్థులను గుండెనక్కలతో పోల్చిన ఉదంతం కావచ్చు, అన్ని కూడా వాళ్ళ విద్యార్థులను మరింత కోపంగా చేశాయి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ 400 ఎకరాలు సిటీకి ఆనుకుని ఉంది. ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు. అలాంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఈ విధంగా పూర్తిగా వేల పట్ల రానున్న రోజుల్లో దీనికి మనగడకే కష్టాపన్న నేపథ్యంలోనే అడ్డుకుంటున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా రాహుల్ గాంధీ స్పందించాలి. ప్రభుత్వం వెంటనే విద్యార్థులను కావచ్చు, జర్నలిస్టులను అరెస్ట్ చేసిన ఉదంతంపై ప్రకటన చేసి వారు వెంటనే విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నారు. రైట్, లివిల్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.